టెక్నాలజీ యుగంలోనూ ప్రజలు మూఢనమ్మకాలను వీడటం లేదు. ప్రకృతిలో వచ్చే మార్పులకు ఓ రకంగా మానవులే కారణం. ప్రస్తుతం ఎల్నినో కారణంగా దేశంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు ఎంత అవగాహన కల్పిస్తున్నా కొందరు మూఢనమ్మకాలతో విపరీత చర్యలకు పాల్పడుతున్నారు. వర్షాలు కురవటం లేదని పూడ్చిపెట్టిన శవాన్ని బయటకు తీసి దహనం చేశారు. ఈ అమానుష ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం కోడోనిపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 3 నెలల క్రితం గ్రామానికి చెందిన ఆంజనేయులు హైదరాబాద్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఆయన మృతదేహాన్ని గ్రామ సమీపంలోని పొలాల్లో ఖననం చేశారు. కొద్ది రోజులుగా గ్రామంలో వర్షాలు కురవకపోవటానికి ఆంజనేయులు మరణమే కారణమని, అది అరిష్టమని గ్రామస్తులు భావించారు. మృతదేహాన్ని భూమిలో నుంచి వెలికితీసి దహనం చేస్తే వర్షాలు కురుస్తాయనే మూఢ నమ్మకంతో వింత ఆచారానికి తెరలేపారు. జేసీబీ సాయంతో సమాధిని తవ్వి మృతదేహాన్ని బయటకు తీశారు. ఆ తర్వాత దానిని కట్టెలపై ఉంచి పెట్రోల్ పోసి దహనం చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆధునిక కాలంలోనూ ఇలాంటి మూఢనమ్మకాలు కొనసాగటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.